అమెరికా ఇరాన్ అణు వ్యవహారంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఓవైపు చర్చలు జరుగుతుండగా మరోవైపు ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. కీలక ప్రదేశాలకు ఆయుధాల తరలింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పదే పదే చెబుతున్నాయి. అయితే దాడుల తీవ్రత ఎలా ఉంటుంది? ఎప్పుడు దాడులు చేసే అవకాశం ఉంది? దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే తుది నిర్ణయం తీసుకుందా అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే ధీటుగా బదులిచ్చేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రతిచర్యగా ఇజ్రాయెల్పై అణు ఆయుధాలను ప్రయోగించే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. అణు స్థావరాలపై దాడి జరిగితే ఇరాన్ చూస్తూ ఊరుకోదు. న్యూక్లియర్ ఆయుధాన్ని ఇజ్రాయెల్పై ప్రయోగించే అవకాశం ఉంది. దాని తీవ్రత ఊహకందని విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగవచ్చు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి అడుగులు వేస్తోంది. దీనిపై ఇటీవల ఓమన్లో ఉన్నత స్థాయి చర్చలు కూడా జరిగాయి. అయితే అమెరికా ప్రతిపాదనను ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విమర్శించారు. యుఎస్ ప్రతిపాదన తమ చర్యలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. న్యూక్లియర్ డీల్ కుదరకపోతే సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. మరోసారి అమెరికా చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈసారి కూడా ఇరాన్ నో చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని వైపుల నుంచి ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు ఇజ్రాయెల్ను అమెరికా పురిగొల్పినట్లు తెలుస్తోంది.